బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారులు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభకు ఇప్పటికే అధికారికంగా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. సో బీఆర్ఎస్ పార్టీ మరి 10వ తారీఖున వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నల్లబెల్లిలో ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం మరి 10వ తారీఖున సంతాప సభలో ఆయన పాల్గొనబోతున్నట్టుగా కూడా కొంత సమాచారం వస్తుంది. రైట్, ఒకసారి దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకటరత్నం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో వెంకటరత్నం, ఏం జరుగుతుంది? 10వ తారీఖున వరంగల్ డేటు టైము ప్లేస్ ఫిక్స్ అయినట్టేనా సంతాప సభకు? ఆబ్వియస్లీ ఫిక్స్ అయినట్టే. కాకపోతే ఇక్కడ 11వ తారీఖు జరిగేటువంటి సంతాప సభ కేటీఆర్ రానున్న నేపథ్యంలో అది అనేది కూడా ఒక ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే 10వ తారీఖు మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఇక 10వ రోజు ఇంట్లో జరిగేటువంటి పూజా కార్యక్రమాలకు అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పరామర్శించడానికి కూడా ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశాన్ని కూడా నిన్న హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి కూడా పూలమాల వేసి తనకు నివాళులర్పించి ఒక సంతాపం కూడా అక్కడే ప్రకటించినట్టు తెలుస్తుంది. అయితే ఈ కార్యక్రమంలో కూడా పలువురు ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్లు బండ ప్రకాష్ ముదిరాజు, అలాగే మండలి ప్రతిపక్ష నేత పి మధుసూదనాచారి, అలాగే మాజీ ఎంపీ వినోద్ కుమార్ తో పాటు ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తక్కలపల్లి రవీంద్రరావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీలు కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నటువంటి నేపథ్యంలో ఇది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నట్టుగానే అనుకోవాలి. పెద్ద సుదర్శన్ రెడ్డి మృతి చెందిన తర్వాత ఈ నెల 10వ తారీఖున కూడా సుదర్శన్ రెడ్డి సంతాప సభను కూడా ఆయన స్వగ్రామంలోని నల్లబెల్లి గ్రామంలోనే జరపాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా హాజరు కానున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే ఏర్పాటు చేసుకుంటున్నటువంటి బీఆర్ఎస్ వర్గం దానికి సంబంధించి వచ్చేటువంటి పబ్లిక్ ను దృష్టిలో పెట్టుకుని కూడా ఇక కొంత ఏర్పాట్లు కూడా ముందస్తుగానే ప్లాన్ చేస్తున్నారు. రైట్, వెంకటరత్నం, పెద్ది సుదర్శన్ భార్యటువంటి విషయాన్ని కూడా దాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ కూడా ఎట్లా ఉంటుంది అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకు సంబంధించి కూడా ఏర్పాట్లు ముందస్తుగానే ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభను నిర్వహించడంతో పాటు ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరు కావాలని చెప్పి నాయకులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఒకే రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు కేటీఆర్ కూడా వస్తారా, లేకపోతే ఆ రోజు కూడా వచ్చి నెక్స్ట్ రోజు కూడా కంటిన్యూ ఉండేటువంటి 11వ రోజున జరిగేటువంటి బహిరంగ సభకు ఉంటాయి, అంటే 2 రోజులు ఇక్కడే బస్ చేయాల్సినటువంటి పరిస్థితి అనిపిస్తుంది. మరి ఆ ఏర్పాట్లు కూడా కొంత పూర్తి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ హైదరాబాద్ లో జరిగినటువంటి బీఆర్ఎస్ భవన్ కు సంబంధించినటువంటి మీటింగ్ కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకస్మాత్తుగా మృతి చెందిన తర్వాత ఆయన భార్య పెద్ది స్వప్నకు కూడా నర్సంపేట బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలు అప్పగిస్తారా, లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ వర్గాలు అలాగే రాజకీయ వర్గాల్లో కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఇక్కడ అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ పార్టీ నుండి రాలేదు, కానీ ఎందుకంటే వారిని రాజకీయ ప్రాధాన్యం కొనసాగించడానికి కూడా ఒక ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే అంతిమయాత్రలో కొనసాగుతున్నటువంటి క్రమంలో వచ్చినటువంటి వేలాది మంది జనం పబ్లిక్ చూసిన తర్వాత అది తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఇది మొదటిగా చెప్పుకోవచ్చు. అంతకు ముందు ప్రొఫెసర్ జయశంకర్ సార్ తను దివంగతుడిగా మారినప్పుడు ఏ విధంగా అయితే పబ్లిక్ వచ్చారో, కేవలం ఆ తర్వాత ఇంతటి జనాలు వచ్చినటువంటి ఒక అంతిమ యాత్రగా దీన్ని తెలంగాణ చరిత్రలోనే మొట్టమొదటి అంతిమ యాత్రగా దీన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇది మళ్ళీ బీఆర్ఎస్ కి పెద్ది సుదర్శన్ రెడ్డి లేని లోటు తీవ్రం అయినప్పటికీ కూడా మళ్ళీ బీఆర్ఎస్ ని ఒక ఊపు తీసుకొచ్చినటువంటి అంతిమ యాత్రగానే దీన్ని భావించవచ్చు. ఎందుకంటే ఆ పార్టీలో ప్రజల్లో పార్టీ అంటే బీఆర్ఎస్ పట్ల నమ్మకమా, లేకపోతే పెద్ది సుదర్శన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల అని పక్కన పెడితే ఒక్కసారి వచ్చినటువంటి జనసందోహాన్ని చూసిన తర్వాత రాష్ట్రం యావత్తే కాదు ఇక్కడ మొత్తం రాజకీయ సమీకరణలు కూడా ఎంతో మారుతున్నట్టుగా మనకు ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్ర కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఒక బలాన్ని చేకూర్చి, అంటే చనిపోయిన తర్వాత కూడా తన అంతిమ యాత్ర కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎంతో ఉపయోగపడ్డట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది.
అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మరి పెద్ది సుదర్శన్ రెడ్డికి కుటుంబానికి కూడా ప్రాధాన్యత కల్పిస్తే ఎలా ఉంటుంది, మరి పెద్ది సుదర్శన్ రెడ్డికి ఉన్నటువంటి కమిట్మెంట్ అంత నిబద్ధత కుటుంబ సభ్యుల్లో ఉంటుందా అన్నటువంటి ఆలోచన కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పెద్ది స్వప్న కూడా కాకతీయ యూనివర్సిటీలో కూడా తను ఒక ఉద్యమకారురాలిగా ఉన్నది, ఉద్యమకారురాలనే వివాహం చేసుకున్న నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన పూర్తి అవగాహన ప్లస్ అస్తిత్వానికి సంబంధించినటువంటి నేర్పు పట్టుదు పెద్ది స్వప్నకు కూడా ఉంది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఒక ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలోనే ఆమెను నిర్ణయించాలని చెప్పి డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. అది ఈ తర్వాత జరిగేటువంటి 11వ రోజు జరగబోయేటువంటి కార్యక్రమంలో ఇక్కడ అనౌన్స్ చేస్తారన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. మరి చూడాలి, పెద్ద స్వప్నకు ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తామని చెప్తారా, లేకపోతే రాజకీయ ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలు ఇంకా ఏమైనా కల్పిస్తారా, లేకపోతే నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ గా నియమిస్తారా అన్నటువంటి విషయాలు కూడా అనేకం వస్తున్నటువంటి నేపథ్యంలో చూడాలి. మరి ఎందుకంటే ఇంత గొప్ప బాధ్యత వ్యవహరించినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డికి అనేక అంశాల్లో కూడా తనకు ప్రాధాన్యత కల్పించాలి, లేకపోతే మాత్రం కొంత ఇబ్బందికర వాతావరణం బీఆర్ఎస్ మూట కట్టుకునే వాతావరణం వార్తలు కూడా వెంకటరత్నం ప్రధానంగా పెద్ది అంతిమ యాత్రలు చూస్తే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య తన కుమారుడు కుటుంబ సభ్యులంతా కూడా చేతులు జోడించి ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నారు. పెద్ది ఆ అంతిమయాత్రలో అంతిమయాత్రను చూస్తున్న ప్రతి ఒక్కరు ఆటో నుంచి బస్సు నుంచి నిలబడ్డ వాళ్ళు కన్నీళ్ళు పెట్టినటువంటి దృశ్యం. మీరు అన్నట్టుగా ఇసుకేస్తే రాలనంత జనం, ఒక మాజీ ఎమ్మెల్యే వన్ టైం ఒక్కసారి గెలిచినటువంటి ఎమ్మెల్యేకు అంతమంది జనం రావడం ఒకంత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యకు అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పగ్గాలు అప్పచెప్పాలని అక్కడటువంటి స్థానికులు ఏమైనా డిమాండ్ చేస్తున్నారా? ఆమెకు భవిష్యత్తులో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, ఆమెను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనేటువంటి ఆలోచనలో నర్సంపేట ప్రజలు ఉన్నట్టుగా ఏమైనా సమాచారం ఉందా? ఖచ్చితంగా సమాచారం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అక్కడ భావిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తను పాకాల చెరువులోకి గోదావరి నీళ్లు తీసుకురావడం అనేది ఒక అసాధ్యమైనటువంటి పని. ఒక్క పంట పండడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో పాకాల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని వేల ఎకరాల ఆయకట్టుకు రెండో పంటకు కూడా నీళ్లు ఇచ్చి తీసుకొచ్చేటువంటి ఘనత ఇది కేవలం పెద్ది సుదర్శన్ దక్కింది. అది ఇంపాసిబుల్. అందుకే రాష్ట్ర చరిత్రలో కూడా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఇంత సాహసోపేతమైనటువంటి కొన్ని వేల కోట్ల బడ్జెట్ అయినప్పటికీ కూడా సాధించుకున్నటువంటి ఘనత ఎవరికైనా ఉందంటే అది కేవలం పెద్ద సుదర్శన్ రెడ్డికి అన్నటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పుడు మాత్రం పార్టీలకు అతీతంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు పనిచేస్తారన్నటువంటి ఒక నమ్మకానికి ఇప్పుడు బీఆర్ఎస్ తో పాటు బీఆర్ఎస్ వర్గాల్లో కూడా స్థానిక నాయకత్వంలో కూడా వచ్చినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ మెడికల్ కాలేజీ అంటే హనుమకొండకు రావాల్సినటువంటి ఆ మెడికల్ కాలేజీలు ఇక అంటే ఒక పెద్ద జిల్లా కేంద్రానికి రావాల్సినటువంటి మెడికల్ కాలేజ్ ను కూడా తనకు తన నర్సంపేట నియోజకవర్గానికి తీసుకురావడం కూడా అప్పట్లో చాలా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఒక వ్యూహాత్మకంగా నర్సంపేట ప్రాంతాన్ని ఒక స్థాయిలో నిలబెట్టాలన్నటువంటి ఆలోచనలు కూడా ఆయనలో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీ రావాలంటే దానికి సంబంధించినటువంటి 400 బెడెడ్ హాస్పిటల్ కూడా ఉండాలి. కానీ అప్పటికే ఆ 400 బెడెడ్ లేకపోవడంతో ముందుగా 100 పడకల ఆసుపత్రి, తర్వాత 200 పడకల ఆసుపత్రి, తర్వాత 400 పడకల ఆసుపత్రి కూడా దాన్ని ఏర్పాటు చేసి మెడికల్ కాలేజీ సాధించి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఒక ఇబ్బందికర వాతావరణం లేకుండా ఉద్యోగాల కల్పనలో కూడా ఎంతో ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తుంది. అంటే ఇవి రెండు, మెడికల్ కాలేజ్ ఒకటి, పాకాల చెరువుకి గోదావరి నదీ జలాలు తీసుకొచ్చి రైతుల పాదాలు తడుపుతా అని చెప్పి ఒక చేసినటువంటి వాగ్దానం అనేది హైలీ ఇంపాసిబుల్. కానీ అది పెద్ది సుదర్శన్ రెడ్డి అంతటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. కాబట్టి ఇట్లాంటి లీడర్ మనకు ఇక దొరకడు. ఇచ్చినటువంటి హామీల్లో ముఖ్యంగా తను నెరవేర్చాడు. కాబట్టి ఇట్లాంటి నాయకుని కుటుంబానికి మనం ఏదో చేయాలన్నటువంటి ఒక ఆలోచన మాత్రం ఇక్కడ నర్సంపేట నియోజకవర్గ ప్రజలు కూడా చేస్తున్నారు. కానీ రాజకీయ సమీకరణలు కూడా ఎన్నో మారుతున్నటువంటి నేపథ్యంలో మరి నిబద్ధత చాటుకుంటారా లేదా అన్నది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ నిబద్ధతను వారికంటే ముందు చాటుకోవాల్సింది బీఆర్ఎస్ పార్టీ అన్నటువంటి విషయం. ఎందుకంటే తనకు అనుచితమైనటువంటి స్థానాన్ని కల్పిస్తేనే కదా తను ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితిని ఇక్కడ గమనించాల్సి ఉంది. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా నర్సంపేట ప్రజలు వెంకటరత్నం, మనం ఈ సందర్భంలో మాట్లాడాల్సినటువంటి అడగాల్సిన ప్రశ్న కాదు. కానీ గతంలో మాగంటి గోపినాథ్ లాంటి వాళ్ళు చనిపోయినప్పుడు కూడా వారి సత్యమణికి ఉప ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు. కానీ ప్రజలు అక్కడ ఆమెను గెలిపించలేకపోయారు. బట్ ఇప్పుడు నర్సంపేట సిచ్యువేషన్కి వస్తే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య భవిష్యత్తులో కనుక ఎన్నికల్లో నిలబడితే, ఇంకో 2 ఏళ్ల పాటు ఎన్నికలు రాబోతున్నాయి, ఒక ఏడాదిన్నరలో, ఒకవేళ ఆమె కనుక ఎన్నికల్లో నిలబడితే టికెట్ ఇస్తే గెలిచే పరిస్థితి కనిపిస్తుందా? పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు చేసినటువంటి సేవలు ఆ సుదర్శన్ రెడ్డి భార్యను గెలిపించే అవకాశం కనిపిస్తుందా?
ఇక్కడ మనం గమనించాల్సిందంటే మాగంటి గోపీనాథ్ కి బీఆర్ఎస్ నేత అతను గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడికి ఇప్పుడు నర్సంపేటకు ఉన్నటువంటి వాతావరణం చాలా తేడాగా ఉంది. ఎందుకంటే నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి ఒకటి చాలా డీప్ గా మనం ఒక అనాలిసిస్ చేయగలిగితే అంటే బీఆర్ఎస్ పార్టీలో ప్రతి కీలకమైనటువంటి పనిలో పెద్ది సుదర్శన్ రెడ్డి పాత్ర ఉన్నదని మనం గమనించాల్సింది. 2001 నుండి తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఎక్కడ ఏ ఉప ఎన్నిక వచ్చినా అది జెడ్పీటీసీ ఒక ఎమ్మెల్యేనా లేకపోతే ఏ ఉప ఎన్నిక అయినా సరే పెద్ద సుదర్శన్ రెడ్డి లేని ఉప ఎన్నిక జరగలేదంటే ఇక్కడ మనం అతిశయోక్తి లేదన్నటువంటి విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. అంటే చాలా క్రియాశీలకమైనటువంటి వ్యక్తిత్వం. ఎందుకంటే తన సహచరి కాబట్టి ఆయన ఆలోచనలు కొన్ని ఒక దశక కాలం పాటు తనతోటి ఉంది కాబట్టి ఆయన ఆలోచనలో పుణిగిపుచ్చుకుని ఎందుకంటే తనతో కలిసిమెలిసి పెద్ద సుదర్శన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కూడా దగ్గరుండి చూసి ఉద్యమంలో చూసినటువంటి నేతగా ఈమెను గమనించాల్సింది. ఒక యూనివర్సిటీ విద్యార్థినిగా కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక ఉద్యమకారురాలిగా కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే తను ఉద్యమ నేపథ్యం పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి. అలాగే పూర్తిగా నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధిలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి పెద్ద సుదర్శన్ రెడ్డి భార్య కూడా స్వప్న తను అన్ని రకాలుగా కూడా ఒక నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితులు. కాబట్టి ఇక్కడ రాజకీయ సమీకరణలు ఎలా మారినా గానీ తను గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి స్థానిక వర్గాల్లో మాత్రం జోరందుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు పెద్ద సుదర్శన్ రెడ్డికి వచ్చినటువంటి జనం నర్సంపేట నియోజకవర్గ ప్రజలే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాల నుండి కూడా మొత్తం రాష్ట్రం నలుమూల నుంచి వచ్చినటువంటి జనం. అందుకే అంత జన సందోహమైనటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అలాగే బీఆర్ఎస్ క్యాడర్ తో పాటు స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి జనం కాబట్టి అది గుండెల్లో పెనవేసుకుపోయినటువంటి బంధం కాబట్టి మరి ఖచ్చితంగా గెలిపిస్తారన్నటువంటి ఒక నమ్మకం మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ వర్గాల్లో ఉంటుంది. దానికి సంబంధించి ప్రతిదీ కూడా బీఆర్ఎస్ మాత్రమే చూసుకుంటుంది. గెలిపించుకునేటువంటి బాధ్యత కూడా బీఆర్ఎస్ అధినాధికమే తీసుకుంటుంది అన్నటువంటి విషయాలు కూడా మనం తెలుస్తుంది. గెలుపోవటం అనేది ఒక్క ఓటుతోటి కూడా వెళ్ళినా గానీ దాన్ని మనం అంటే పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ గెలుపోవటం అనేది కాకుండా బీఆర్ఎస్ ముందు నిబద్ధత దాటుకుని తనకు పూర్తి స్థాయి బాధ్యతలు ఉన్నత స్థాయి ఒక బాధ్యతలు అప్పగిస్తే ఆ తర్వాత అక్కడి నుండి వారు జరిగేటువంటి కార్యాచరణపై ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు ఆధారపడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ముందు నిబద్ధత దాటుకోవాల్సింది బీఆర్ఎస్ అధినాయకత్వానికి ఉంది. ఆ తర్వాత జరగాల్సినటువంటి పరిణామాల మీద మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య పెద్ది స్వప్నకు సంబంధించి కొంత చర్చ అయితే జరుగుతుంది ప్రస్తుతం. సో పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలంతా కూడా నిన్న తెలంగాణ భవన్లో ఆయన చిత్రపటానికి నివాళులర్పించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత సో సంతాప సభకు సంబంధించి మరి ఎటువంటి ఏర్పాటు చేయాలి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాక ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత హనుమకొండలో మరొక సంతాప సభను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది. అట్లా తన అభిమానులు కార్యకర్తలు సో నియోజకవర్గ స్థాయిలో కావచ్చు లేకపోతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరి పెద్ది సుదర్శన్ రెడ్డిని యాది చేసుకుంటూ సంతాప సభలు పెట్టేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. బట్ భారీగానే జన సమీకరణ ఉండబోతున్నది. ఇటు కేటీఆర్ అటు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముఖ్య నేతలు మరి ఆ సభకు హాజరు కాబోతున్నారు. ఆ వేదిక మీద నుంచి ఉమ్మడి వరంగల్కి సంబంధించిన బీఆర్ఎస్ కార్యకర్తల్ని నాయకుల్ని ఐక్యం చేసేందుకు బీఆర్ఎస్ ఒక వ్యూహాన్ని రచించినట్టుగా తెలుస్తుంది. అండ్ దానికి తోడు అండ్ పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య పెద్ది స్వప్నకు సంబంధించి ఏదైనా ఒక బాధ్యతలు అప్పచెప్పేటువంటి అవసరం కూడా ప్రస్తుతం కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి మరి అంతిమ యాత్రలో కనుక మనం చూస్తే ఇసుకేస్తే రానంత మంది జనం ఒక్కసారిగా తెలంగాణ వ్యాప్తంగా ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు నర్సంపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సో ఎక్కడికక్కడ చూసిన ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్ళు పెట్టినటువంటి దృశ్యాల్ని మనం తొలి వెలుగు స్క్రీన్ మీద ప్రస్తుతం చూస్తున్నాము. సో అండ్ అంతిమ యాత్ర రోజు కూడా మనం చూసాం. ఎందుకంటే ఆయన చేసినటువంటి సేవలు ఆయన చేసినటువంటి అభివృద్ధి ప్రజలతో ఉన్నటువంటి కనెక్టివిటీ ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోలేరు. చాలామంది చాలా సోషల్ మీడియాలో కావచ్చు వీడియోలు కనుక మనం చూస్తే నా బిడ్డ ఆ పెళ్లిని చేశాడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని ఒకరు, నాకు ఇంటికి సాయం చేశారని మరొకరు, నా కొడుకు ఉద్యోగానికి సాయం చేశారని ఇంకొకరు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఆయన నుంచి సహాయం పొందిన వాళ్ళు ఆయన అంతిమ యాత్రలో కన్నీళ్లు పెట్టుకొని మరి చివరి చూపు ఆయన చూసుకున్నటువంటి సందర్భం మనం చూసినాం. సో అటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన సేవలు ఖచ్చితంగా మరి భవిష్యత్తులో పెద్ది స్వప్నకు ఉపయోగపడుతుంది. పెద్ది స్వప్నను గెలిపించేందుకు ఖచ్చితంగా తోడ్పడతాయి. సో పెద్ది స్వప్నకు అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్గా బాధ్యతలు ఇవ్వడమా లేకపోతే భవిష్యత్తులో ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అక్కడ గెలిపించుకోవడం అనేది ఒక వ్యూహాత్మకంగానే బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే పెద్ది సంతాప సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి పెద్దితో ఉన్నటువంటి అనుబంధము ఉద్యమంలో నడిచినటువంటి నడవడిక కావచ్చు పెద్ది చేసినటువంటి త్యాగాలు వీటన్నిటిని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు మరి సంతాప సభలో యాది చేసుకున్నటువంటి ఛాన్స్ ఉన్నట్టుగా కొంత చర్చ అయితే జరుగుతుంది. బట్ చూద్దాం ఏం జరుగుతుంది. నిజంగా పెద్ది సంతాప సభకు కేసీఆర్ వస్తారా, వస్తే ఏం మాట్లాడతారు, మరి గత జ్ఞాపకాల్ని
ఉమ్మడి వరంగల్ ప్రజలతో తెలంగాణ ప్రజలతో కేసీఆర్ ఎలా నెంబర్ వేసుకోబోతున్నారు, పెద్ది సుదర్శన్ భార్య స్వప్నకు మరి ఎటువంటి బాధ్యతలు అప్పచెప్పి మరి ఆమెను భవిష్యత్తును నిర్ణయించబోతున్నాడు కేసీఆర్ అనేది భవిష్యత్తులో చూడాలి.